హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు, ఉగాది పచ్చడి చేయబోతున్నానండి. సూపర్‌గా, టేస్టీగా నేతి బొబ్బట్లయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా తయారు చేసి, నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఉగాది పచ్చడి గూడా మంచి టేస్టీగా చేస్తాను. ఆ రెండైతే తయారు చేస్తున్నానండి. ఉగాది పండగ స్పెషల్. ఇంకా లేట్ చేయకుండా మనం చేసే పనిలోకైతే దిగేద్దామా? ఒక కప్పుకి మైదా పిండి తీసుకున్నానండి. ఈ కప్పు మైదా పిండి గిన్నెలో ఏసేసుకుందాం. ఇందులో ఒక పావు స్పూన్‌కి సాల్ట్ ఏసుకుందాం. ఈ సాల్ట్ ఏసుకుంటేనే బొబ్బట్లు టేస్ట్ ఉంటాయండి. లేపోతే చప్పగా ఉంటాయన్నమాట. కంపల్సరీగా ఒక పావు స్పూను సాల్ట్ అయితే ఏసుకోవాలి. పిండైతే మరీ గట్టిగా ఉండకూడదండి. మనం చేతికి ఇట్లాగా అంటుకునేలాగా ఉండాలి. అలా అని మరీ జావలాగా కూడా కలుపుకోకూడదు. ఏ పండగొస్తే ఆ పండగ తగ్గట్టు పిండి వంటలో దానికి సంబంధించినయి ఏయైనా వండుకోవాలి, తినాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలండి. కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది గదా! అందరూ బావుండాలి. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలండి. చూసారా? ఈ విధంగా చేతికి అంటుకునేటట్టుగా ఉండాలండి. చూసారు గదా! ఇదిగోండి. ఈ విధంగా మనం చేయి పెడితే ఇలా అంటుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. పిండి కలపటం అయితే అయిపోయిందండి. ఇందులోకి ఒక గిన్నె తీసుకుందాం ముందు మనం. ఆ గిన్నెలోకి ఈ కప్పుతో ఒక కప్పు నూనేసుకుందాం. ఇదే కప్పుతో సగం కప్పు అండి. ఇదిగోండి. ఈ గిన్నె దాంట్లో పోస్తే సగం అయిద్దనమాట. ఈ కప్పుతో నెయ్యేసుకుందాం. నెయ్యి, నూనె కలిసిన ఆయిల్ అండి. ఇదిగోండి. ఇందులోకి ఒక 4 స్పూన్లు వేసుకుందాం ఈ పిండిలోకి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓసారి కలిపేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు బాగా. నెయ్యి, నూనె కలిస్తే టేస్ట్ బావుంటాయండి. మనకి ఒక రోజంతా 2 రోజులున్నా గూడా మెత్తదనం ఉంటది బొబ్బట్టు. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇది దగ్గర దగ్గర ఒక 4 గంటల పాటు నానాలండి. అప్పుడే మనకి పిండి బాగా రెడీ అయ్యిద్దనమాట. ఈ పిండి 4 గంటల పాటు నానబెట్టుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి.
పచ్చెనపప్పు అండి. ఇదిగోండి ఈ కప్పుతో పచ్చెనపప్పు తీసుకున్నాను. కొద్దిగా హెల్తీగా ఇవి వేసుకొని పచ్చెనపప్పు నానబెట్టేసుకుందాం. ఇవి కూడా ఒక గంట పాటు నానాలండి. గంట క్రితం నానబెట్టి పెట్టుకున్న పచ్చెనపప్పు కుక్కర్లో వేసుకుందామండి. ఒకసారి అయితే కడిగాను పచ్చెనపప్పు. ఇప్పుడు ఈ కప్పుతో పచ్చెనపప్పు వేసాను కదండి, అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకుందాం. ఈ పప్పు ఒక విజిల్ వచ్చాక, ఒక విజిల్ వచ్చేంత వరకు హైలో పెట్టేసుకొని, మిగతా 3 విజిల్లు 4 విజిల్లు రావాలండి. 3 విజిల్లు సిమ్లో పెట్టేసుకుందాం. మూత పెట్టేసి కుక్కర్కి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఒక విజిల్ వచ్చిన దాకా హైలో, మిగతా 3 విజిల్లు సిమ్లో పెట్టేసుకుందాం. చూసారా, పప్పు అయితే ఉడికిందండి మనకి. ఇప్పుడు ఈ పప్పుని వడేసుకుందాం. వడేసుకొని నీళ్ళన్నీ శుభ్రంగా పోవాలండి. ఇది బాగా చల్లారాక మిక్సీలో వేసుకుందాం. స్పూన్ పెడుతుంటేనే మెత్తగా అయిపోతుందండి పప్పు. బాగా ఉడికింది ఇది. కాస్త చల్లారనిద్దాం. ఉడికించి పెట్టుకున్న పచ్చెనగపప్పు అండి, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలోకి అయితే వేసుకుందాము. ఏ కప్పుతో అయితే పచ్చెనపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం కూడా తీసుకున్నాను. ఆ బెల్లం కూడా అందులో వేసేసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టేసుకున్నాక ఒక బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక స్పూన్కి నెయ్యి వేసుకుందాము. అందులోకి మిక్సీకి పట్టుకున్న పచ్చెనపప్పు పేస్ట్, బెల్లం కలిసింది కదా, అది వేసేసుకోవాలి. పలచదనం లేకుండా గట్టిగా ఉండటం కోసం అండి. ఇది కాస్త గట్టి పడిగిన దాకా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇది బాగా కలుపుతూ దగ్గరికి పడేంత వరకు ఉడికించుకుందామండి. ఇంకేందండి సంగతులు, ఏం చేస్తున్నారు, ఏంది? ఏముందండి, మేమైతే ఉగాది కదా రేపు, ఈ వీడియో అయితే పెట్టేద్దామని వీడియో తీస్తున్నాను. వీడియోలో అయితే నేను మొన్న దమ్కి సేమియా చేశాను కదండి, ఆ వీడియోలో అయితే మంచిగా కామెంట్లు వస్తున్నాయండి. మేము ఇల్లు కట్టుకోవాలని చాలా మంది ప్రేమతో మనస్ఫూర్తిగా మమ్మల్ని అయితే దీవిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు కట్టుకోకపోయినా కట్టినంత బలం, నాకు అంత సంతోషంగా ఉంది. మంచి మంచి కామెంట్లు అయితే వస్తున్నాయి. మీ దయ వల్ల, మీ నోటి చలవ వల్ల మేము ఈ సంవత్సరం ఇల్లు అయితే స్టార్ట్ చేస్తే, ఆ ఇల్లు మొదలుపెట్టిన కాడి నుంచి కూడా అంతా వీడియో పెడతామండి. మీరు ఎంత మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఎంత ప్రేమగా పలకరిస్తున్నారు. మా సొంత మనుషుల్లాగా మాకు అనిపిస్తున్నారు. నా మాటలు మీకు నచ్చినాయో ఏమో కానీ, ఇల్లు అయితే నాకు చాలా ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని చాలా ఇదిగా ఉందండి.
స్థలం ఉంది. వీడియో పెట్టాము. స్థలం ఉంది గానీ, ఇల్లు కట్టుకోలేకపోతున్నాము. ఏ ఫంక్షన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా ఫస్ట్ ఇల్లెప్పుడు కట్టుకుంటారు? ఇల్లెప్పుడు కట్టుకుంటారు? అని అందరూ అడుగుతున్నారండి. మేము గూడా జనాభా చాలా మందే ఉన్నాం గాబట్టి, అద్దెళ్ళల్లో ఎక్కువ సంవత్సరాలు మనం ఉండలేము. అయినా ఇంకా వాళ్ళతో నేను ఈ ఏడు మొదలుపెడతాం, 2 నెలల్లో మొదలుపెడతాం, అలా చెప్పుకుంటూ, నెట్టుకుంటూ వస్తున్నాను. మీ నోటి చలవ వల్ల ఈ సంవత్సరం నేను ఇల్లు మొదలుపెడితే, ఆ వీడియో అంతా గూడా నేను పెడతాను. నేను తెలుగు మేము ముస్లిమ్స్ అండి. అయినా గూడా తెలుగు నాకు ఇంత బాగా అంటే కొన్ని మాటలు నాకు గూడా తడబడతాయండి. అయినా గూడా కాస్త క్లియర్‌గానే తెలుగొచ్చిద్ది నాకు. కామెంట్‌లో పెట్టారు. తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు అని. తెలుగైతే మేము ఎక్కువగా మేము చిన్న పిల్లల కాడ్నుంచి మా అమ్మ వాళ్ళ కాడ్నుంచి గూడా మేమేం చేసామంటే ఎక్కువగా హిందువుల ఇళ్ళల్లోనే మేమున్నాం. వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరిస్తారు. మంచిగా చూసుకుంటారు. మా ఫంక్షన్‌లు గూడా వాళ్ళు చేసిన రోజులు గూడా ఉన్నాయి. అట్లాగ వాళ్ళలో ఉండి మాకు తెలుగు బాగా క్లియర్‌గా వచ్చిద్దనమాట. ఇప్పుడు మా వాళ్ళలో చాలా మందికి తెలుగు తడబడతా ప్రతి మాట తడబడిద్ది. నాకు కాస్త క్లియర్‌గా వచ్చిద్ది. మేము అన్నయ్యని గూడా భయ్యా అంటాము మా భాషలో. నాకు గాని, మా అన్నయ్య వాళ్ళు గాని మేమందరం అన్న అనే పిలుస్తాము. భయ్యా అన్న మాట అట్లా అలవాటయిపోయింది మాకు వాళ్ళల్లో. తెలుగనేది బాగా వచ్చిద్దండి. ఆ తెలుగు రావటం ఏదో నాకొచ్చిన వంటలు తెలుగు రావటం వల్లే నేను ఈ యూట్యూబ్ అయితే చేయగలుగుతున్నాను. లేపోతే మా భాషలో అయితే అందరికి అర్థం కాదు గదండీ! తెలుగులోనే చేస్తున్నాను వీడియోలు. పప్పయితే దగ్గర పడుతుందండి. అంతా హడావుడి అండి. ఉదయం పూట మాకు ఇంట్లో పిల్లల స్కూళ్ళు, ఇంట్లో టిఫిన్‌లు, వాళ్ళకి క్యారేజీలు హడావుడి, హడావుడి. చూసారా? దగ్గరకైతే పడుతుందండి. మీకు నచ్చితే యాలకుల పౌడర్ గూడా కొద్దిగా యేసుకోవచ్చు. నేను యాలకుల ఫ్లేవర్ అయితే దీంట్లో పెద్దగా ఇష్టపడరండి పిల్లలు. అందుకోసమని నేనేయలేదు. చూసారా? దగ్గరకు పడింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది బాగా చల్లారనిద్దాం. అది చల్లారేలోపు మనం ఇది కలిపి పెట్టాను గదండీ మైదా పిండి. ఆ మైదా పిండయితే బాగా కలిపేసుకోవాలి. 4 గంటల తర్వాత ఇది. ఇదిగోండి బాగా నానింది. ఇంకొక 5 నిమిషాల పాటు మనం వేసిన నూనె, నెయ్యి అంతా ఈ పిండిలో కలిసిపోయేంత వరకైతే బాగా కలిపేసుకోవాలి. చూసారా? మనం వేసిన నెయ్యి గాని, నూనె గాని ఏమన్నా కనపడుతుందేమో! ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఉప్పయితే చల్లారిందండి. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇది ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాం. చిన్న చిన్న ఉండలు చేసుకొని మొత్తం రెడీలో పెట్టేసుకుంటే బొబ్బట్లేసుకోవటం ఈజీ. ఇది మైదా పిండితోనే కాదండి, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బొబ్బట్లు. నేను మైదా పిండితో చేస్తున్నాను. శుభ్రంగా ఆరిపోయింది. ఉండలైతే చేసుకుందామండి. చూసారా? నాకు 19 ఉండలైతే అయినియి. ఇప్పుడు మనం స్టవ్ ముట్టిచ్చేసుకొని దాని మీద అట్ల పెనం పెట్టేసుకుందాం. ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిదేసుకొని దాని మీద నెయ్యి కాస్త రాసేసుకోవాలి. కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుందాం.
చూడండి, ఈ విధంగా మనం కాస్త చిన్న సైజు పూరిలాగా ఇట్లాగా నొక్కేసుకొని పప్పుండ పెట్టేసి మనం చుట్టేసుకుందాం. 4 వైపులు ఈ పిండితో కవర్ చేసేసుకోవాలి. చిన్నగా నొక్కుందామండి. కాస్త చేతికి నెయ్యి రాసుకొని శుభ్రంగా ఈ విధంగా చేత్తోనే మనం బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. మరీ లావు లేకుండా, మరీ పల్చన లేకుండా మీడియం సైజు బొబ్బట్లయితే చేస్తున్నాను నేను. ఇది తయారయ్యేలోపు మనకి పెనం కూడా బాగా వేడెక్కేసింది. ఈ కవర్లో నుంచి తీసి పెనం మీద వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి నూనె కలిపి పెట్టుకున్నది మిగిలింది ఉంది కదండి, దాంతోనే మనం ఈ బొబ్బట్లన్నీ కాల్చేసుకోవాలి. ఒక పావు స్పూన్కి నూనె అయితే వేసాను, నెయ్యి నూనె కలిసింది. మంట సిమ్లో పెట్టేసుకోవాలి, హై మీద పెట్టకూడదండి, మాడిపోతాయి. మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా దోరగా 2 వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి. మళ్ళీ మనం రెండోది కూడా రెడీ చేసుకుందాం. ఒకటి కాలాక ఇంకొకటి వేసుకోవాలి పెనం మీద. ఒక్కొక్క బొబ్బట్టులాగా చేసుకుందాం. మనకి పెనం మీద అది రెడీ అయ్యేలోపు మనం ఇంకో బొబ్బట్టు తయారు చేసుకోవాలి. ఎమ్మటెమ్మటే ఒకదానెమ్మటి ఒకటి వేసుకుందాం. మొత్తం కూడా ఇదే విధంగా నొక్కేసుకొని మనం ఇదే విధంగా బొబ్బట్లన్నీ చేసేసుకోవాలండి. మనకి ఇదైతే రెడీ అయిపోయింది చూడండి. ఇంకాస్త కాలితే మనకి సరిపోయిద్ది. అదిగోండి, 2 వైపులు మంచిగా కాలింది. ఇది తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రెండో బొబ్బట్టు కూడా వేసేసుకోవాలండి పెనం మీద. ఈ విధంగా అన్ని కాల్చేసుకుందాం. చూసారండి, మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లండి ఇవి. చూసారా ఎలా రెడీ అయిపోయినాయో? ఇవైతే రెడీ అయిపోయినాయి కదండి. ఇది పక్కన పెట్టేసి ఉగాది పచ్చడి అయితే కలిపేసుకుందాం మనం. ఉగాది పచ్చడిలోకి మనం ముందుగా ఒక అర స్పూను మిరియాలు, వేసుకుందాము. ఒక 2 స్పూన్లకి కళ్ళుప్పు వేసుకుందాము. సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఈ 2 బాగా నూరేసుకుందాం.
చూసారు కదా, ఈ విధంగా నూరేసుకున్నాక ఇదిగోండి ఒక గిన్నె తీసుకుందామండి. చింతపండు చూసారా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టాను. ఆ చింతపండు నీళ్లు పోసేసుకోవాలి. పులుపు కోసం ఇవి వడేసుకుందాం. తొక్కలేమి రాకుండా నీట్గా వస్తాయి వాటరు. ఇప్పుడు ఒక 2 స్పూన్లకి బెల్లం తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకుందాం. ఇది కరిగేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. మనం నూరి పెట్టుకున్న కళ్ళుప్పు మిరియాలు వేసుకుందాం. ఇవి వచ్చేసి వేపాకు పూతండి. తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇదిగోండి ఈ పువ్వుల వరకు తుంచేసాను, అవి వేసుకుందాం. ఇవి వచ్చేసి మామిడికాయ ముక్కలండి, పచ్చి మామిడికాయ ముక్కలు. ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలండి, ఇదిగోండి ఈ విధంగా సన్నగా కట్ చేశాను, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. బెల్లం కాస్త అట్లా నలిపితే మనకి బెల్లం అంతా కరిగిపోయిద్ది. ఇందులో బెల్లం వాటర్ కూడా పోసుకుందామండి. ఉప్పు, పులుపు, మిరియాల ఘాటు ఇవన్నీ కలిపిన ఉగాది పచ్చడి, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, వేపాకు పూతతో చూసారా ఎలా ఉందో. చూసారు కదండి, మనకి నేతి బొబ్బట్లు, ఉగాది పచ్చడి 2 రెడీ అయిపోయినాయి. ఉగాది స్పెషల్. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి బొబ్బట్లు చూసారా, మడతేస్తే మడత పడుతుంది. ఇప్పుడు ముందైతే టేస్ట్ అయితే చూపిస్తానండి మీకు. బా బా స్వీట్ షాప్లో టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదండి. సూపర్గా ఉంది, మెత్తగా ఆ నెయ్యి ఫ్లేవర్తో లోపల పెట్టి మనం స్వీటు ఆ 2 సెట్ అయ్యి ఎంత టేస్టీగా ఉందండి అసలు. నేతి బొబ్బట్లు సూపర్గా ఉంది. నేను ఉగాది పచ్చడి కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. బో పంటి కింద మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, వేపాకు పూత, ఆ పులుపు, ఉప్పు, కారం కలిసి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. 2 కూడా సూపర్గా ఉండేయండి. మీరు కూడా పండక్కి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మీ పిల్లలు, మీరు. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి. మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. సరేనా, మరి ఉందామా, ఇంకొక వీడియోలో కలుద్దాము. బాయ్.